10,000 టికెట్స్ సోల్డ్ ఔట్. వేల టికెట్లయితే అమ్ముడుపోయాయి అడ్వాన్స్ బుకింగుల రూపంలో. 'ఘోర' మూవీ యొక్క సరికొత్త మైల్‌స్టోన్ ఇదని చెప్పాల్సి ఉంటుంది. దీని మీద రోజు రోజుకి హైప్ పెరుగుతుంది అని చెప్పడానికి ఇదొక చిన్న మచ్చు తునక. మూవీ రిలీజ్ అవ్వడానికి కొన్ని రోజులు ఉంది కాబట్టే ఈలోపు దగ్గర దగ్గర 50,000 టికెట్స్ అమ్ముడుపోయే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగుల రూపంలో మాత్రం 'దేవర' సరికొత్త రికార్డ్ సృష్టిస్తుంది అని చెప్పడంలో డౌట్ లేదు. సైఫ్ అలీ ఖాన్ యొక్క యాక్షన్ మాత్రం ఈ మూవీలో వేరే రేంజ్‌లో ఉంటుందని మాత్రం రీసెంట్‌గా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఎస్ఆర్ రిపోర్ట్ ప్రకారం తెలిసిందేందంటే ఈ మూవీ ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అని ఇట్టే తెలిసిపోతుంది. 40 నిమిషాలైతే పీక్స్ అనే చెప్పాలి. అనుగుణంగా కథ కూడా ఒక రకంగా కొంతమంది అల్లుకున్నారు ఫ్యాన్స్. అయినటువంటి 'దేవర' అయితే సముద్రంలో ఉండిపోతాడని, ఆయన కొడుకుగా నటిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కథ మొత్తం నడిపిస్తాడని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఆయన స్టోరీని కొంతమంది చెప్పడం గమనార్హం. ఏమైనప్పటికీ విజువల్ ఫీస్ట్ పరంగా మాత్రం మూవీ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పడంలో డౌట్ లేదు. వెళ్ళిన టికెట్స్ ఏ విధంగా బుక్ అవుతాయో చూడాలి మరి. రిలీజ్ అవుతున్నటువంటి మూవీస్‌లో ఫస్ట్ ప్రయారిటీ ఉంది మాత్రం 'విశ్వంబర' మూవీకే అని చెప్పాలి. 'బాబు' మూవీ కూడా అప్పుడు లైన్‌లోనే ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ యాక్షన్ పరంగా చూసినా, ఒక ఫ్యాంటసీ మూవీ పరంగా చూసినా కూడా ఈ మూవీకి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉందని చెప్పుకోవడంలో డౌట్ లేదు. 'వశిష్ట' కాబట్టి మూవీని వేరే లెవెల్‌కి తీసుకెళ్లే అవకాశం చాలా గట్టిగా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ మాక్సిమం ఈ మూవీనైతే నడిపిస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదేమో. విజువల్ ఫీస్ట్‌గా ఈ మూవీ అయితే రాబోతుంది. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ లిస్ట్‌లో ఉండాల్సింది మాత్రం ఖచ్చితంగా ఈ 'విశ్వంబర' మూవీ. నుంచి ఇటువంటి మూవీ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఈ మూవీ ఈసారి ప్రత్యేకత సంతరించుకుందని చెప్పాలి. అంత భారీ హిట్ కొట్టినటువంటి 'వశిష్ట' ఈ మూవీతో మరో సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉంది.